ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం మహాసరస్వత్యై నమ. వసుదేవసుతం దేవం కంసజానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా హస్తరేఖా సాముద్రికం గురించి, అది ఏ కాలం నుండి మనకు ప్రారంభమైంది, దానికి ఎవరైతే కనుక ఆద్యులు, దానికి ఏ రకంగా మనకి సంభవించింది, అదే ఏ విధంగా పాశ్చాత్యులు అయినటువంటి వారు ఎవరైతే కనుక దీన్ని నిర్ణయం తీసుకుని పరిగణంప తీసుకుని అందులో వారి శాస్త్రాన్ని ఆకడం చేసి వృద్ధిలోకి తీసుకొచ్చారు, వారి గురించి చెప్పుకోవడం జరిగింది. అందులో మనం ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మనం ఇదివరకు చెప్పినట్లుగా మానవుడికి వివిధ స్వభావాలు, వారి యొక్క కళాకృతులు, అంటే వారి యొక్క చేతిని బట్టి ఏ విధంగా వారిని అంచనా వేయవచ్చు, వారి యొక్క చేతిని బట్టి ఏ విధంగా మనం చూసుకోవచ్చు అనేటువంటి ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక స్పచ్యులేట్ అని చెప్పేసినట్టు మన విస్తరించిన కోణలు గల వేళ్ళు కింద మనం పరిగణించి తీసుకున్నాం. మొదటిది వచ్చి మనకి అది చూసుకోవడం జరిగింది. ఇది కుంభాకార హస్తంగా మనం తెలుగులో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే కనుక ఇంజనీర్లు, మెకానిక్స్ మరియు భూగర్భ శాస్త్రజ్ఞులు, స్వతంత్రత కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు, మరియు వీరికి ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంటుంది. అందులో ముఖ్యంగా ఉత్తేజ ప్రకృతి గలవాడు, అంటే ఎప్పుడు ఉత్సాహంతో ఏదో చేయాలి, ఏదో తపన కలిగినటువంటి ఉత్సాహం కలిగిన వాడి కింద వారు ఉంటూ ఉంటారు. అదేవిధంగా సత్పురుష సహవాసం చేయవారు, అంటే ఎప్పుడూ కూడా మంచి వారితోటి సజ్జన సాంగత్యం చేసేటువంటి వారిగా వీరి కింద పరిగణింపబడుతుంటారు. శిష్టాచారం అంటే ఏంటి, వీరు ఎక్కువగా డిసిప్లైన్ కలిగినటువంటి వారిగా వీరిని పరిగణలోకి తీసుకుంటుంటారు. అందులో శ్రమశీలుడు, అంటే అన్ని రకాలుగా కూడా శ్రమ కలిగి ఏది కూడా కష్టపడితే కానీ మనకి రాదు అనేటువంటి తత్వధారణతోటి కలిగినటువంటి వారిగా మనకి ఉంటారు. అందులోని వీళ్ళకి కోపం కూడా స్వల్పంగా వస్తూ ఉంటుంది. అందులో అశ్వారోహణ, అంటే వీరు ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా హార్స్ రైడింగ్ చేయడము అలాంటి వాటి మీద ఎక్కువగా ఇష్టం కలిగి ఉంటారు. వీరికి రసజ్ఞులు, అంటే అన్ని రకాలుగా కూడా ప్రతిదీ కూడా కళాత్మకంగా ఉండాలనేటువంటి భావన కలిగేటువంటి కుంభాకార కోణాలు కలిగిన కుంభాకార హస్తం కలిగినటువంటి వారిగా పరిగణింపబడుతుంటుంది. అందులో రెండవది చూసుకున్నట్లయితే స్క్వేర్, అంటే చతురస్రపు వేలు కలిగినటువంటి, చతురస్రంగా మన చెయ్యి వర్ణం చూసుకున్నట్లయితే వెనకాల వర్ణం చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా చతురస్రాకారంగా ఆ రకంగా ఒక్కొక్క హస్తాన్ని బట్టి ఒక్కొక్క శాస్త్రజ్ఞను నిర్ణయం చేశారు. అది ఏ విధంగా వారికి మనం చూసి వారిని వీరు ఈ కోవలోకి వస్తారు, వీరికి ఈ విధంగా వీరికి ఈ జాతకం పరంగా ఇప్పుడు చూసుకున్న జ్యోతిష్యం కూడా మనకి లేనటువంటి వారు ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితిని బట్టి ఇప్పుడు జ్యోతిష్యం పుట్టిన తేదీ సమయం లేని వారికి మనకి ఈ జ్యోతిష్యం, ఈ హస్తరేఖ సాముద్రికాన్ని బట్టి మనం వారి యొక్క జీవితం యొక్క అన్నీ కూడా భూత భవిష్యత్తు వర్తమాన భవిష్యత్తు అంతా కూడా మనం చెప్పడానికి, మనం ఈజీగా చెప్పడానికి ఏ విధంగా అతిశయోక్తి లేదు. అందులోని మనకి ఈ రకంగా కొంతమందికి పుట్టిన తేదీ సమయం ఉండదు, అయినా సరే మనకి తమిళనాడు ఆ ప్రాంతాల్లో, ఉత్తరాది ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక వారు తుల్లియనాడి, శివనాడి అనేటువంటి బొటనవేలు ఆధారంగా వారికి తాళపత్ర గ్రంథాన్ని పరిశీలించి ఆ ప్రకారంగా వారి యొక్క పుట్టిన సమయం, తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. కాబట్టి అదేవిధంగా హస్తరేఖ సాముద్రికాన్ని బట్టి అయితే మనకి ఆ రకమైన సమయ భావన ఏముండదు, దీనికి సంబంధించింది సమయం వేస్ట్ అవ్వడం అనేది కూడా ఉండదు. టైము మనకి ఆ రకంగా వచ్చి సూర్యోదయ కాలంలోనే జ్యోతిష్యం చెప్పేవారు కూడా ఇప్పుడు ఇది ఏదో చిన్న విషయం కాదు. ఇది జ్యోతిష్యం అనేటువంటిది హస్తరేఖా సాముద్రికం అంటే ఏదో చిన్న చూపు వ్యంగ్యంగా మాట్లాడటం అదేటువంటిది చాలామంది చేస్తూ ఉంటారు. హస్తరేఖా సాముద్రికం అంటే ఎన్నో తరాలుగా భగవత్కృప వలె కలిగినటువంటి ఒక విద్య అది. ఆ విద్యని తంత్రానుసారంగా వారికి దేవతానుగ్రహం కలగాలి, గురువుకి అనుగ్రహం కలిగితేనే మనకి ఆ సాముద్రిక లక్షణాలు ఆ విధంగా మనం చెప్పగలిగినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలు, మరియు ఎవరైతే చెప్తారో వారికి దేవత యొక్క శక్తి ఆవహిస్తేనే, లేదంటే దేవత యొక్క అనుగ్రహం కలిగితేనే వారి ఎదుటివారి యొక్క మంచి చెడు చెప్పగలిగేటువంటి అవకాశం వస్తుంది. దీన్ని మీరు వేరే విధంగా భావించకుండా అందరూ కూడా ఏంటంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటే ఏదో చిలక జోషం చెప్పేవాళ్ళు, లేదంటే కనుక ఏదో కాలక్షేపాన్ని చేసేటువంటి ప్రక్రియగా మాత్రం భావించవద్దు. ఎందుకంటే ప్రతి వారికి కూడా చాలా ముఖ్యంగా ఇప్పుడు చేసేటువంటి ఇప్పుడు మన ఈ దూరశ్రవణ యంత్రాలు, ప్రసార మాధ్యమాల్లో వారు ఎంతో కష్టపడి ఎంతో సమయాన్ని వెచ్చించి మన ప్రజలందరికీ కూడా మనకి మంచి చెడు చెప్పడానికి గాను వీరంతా వ్యయ ప్రయాసాలను కూర్చి మనకి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం గుర్తించి వారికి కూడా విలువ అనేటువంటిది మనం ఇచ్చి మన విలువ కూడా మనం కాపాడుకుని, ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది కానీ, సాముద్రిక లక్షణాలు కానీ, పరమైనటువంటిది కానీ అన్ని రకాలుగా మన కోసం, మన మంచి కోసమే చెబుతున్నారు. ఇది అన్ని రకాలుగా కూడా ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనకు మనమే
బాగు చేసుకోగలము, అన్ని రకాలుగా కూడా మనమే రేపు దేశ యొక్క ప్రగతిని అభివృద్ధిని అన్ని రకాలుగా నిలబెట్టగలము అనే సంకల్పంతో మేము కూడా ఉన్నది ఏంటంటే మీరందరికీ కూడా అన్ని రకాలుగా మంచి స్థితిలో ఉండాలి, అందరూ కూడా అభివృద్ధి కలగాలి, భారతదేశం అన్నిటికంటే అగ్రరాజ్యంగా ఉండాలి అనే సంకల్పంతో ఈ విధంగా మేము చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏదైనటువంటి ఇది ఉన్నా సరే మీరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దీన్ని క్షంతవ్యంలో అయ్యి ఈ విధంగా మేము కొనసాగించడం జరుగుతోంది. రెండవది వచ్చి మనం చూసుకున్నట్లయితే స్క్వేర్ అంటే చతురస్రపు వేలుగా మనకు పరిగణింపబడుతుంటుంది. చతుష్కోణ హస్తం అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇది ఎవరైతే వారికి చతుష్కోణ హస్తం ఉన్నటువంటి వారు వారి యొక్క హస్తాన్ని బట్టి చూసుకున్నట్లయితే దేశానికి సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు. ఇప్పుడు ముందుగా మీకు చెప్పాము దేశం యొక్క అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని చెప్తూ ఉంటారు. కాబట్టి యువత చేతుల్లోనే దేశం యొక్క అభివృద్ధి అని చెప్పేసి ఇప్పుడు ప్రతి వారు కూడా పెద్దవాళ్ళందరూ కూడా పరిగణలోకి చెప్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఈ దేశం యొక్క అభివృద్ధి కలిగేటువంటి వారు ఈ వీరు చతుస్రాకారమైనటువంటి వారు ఎక్కువగా సమాజానికి తోడ్పడుతూ ఉంటారు. అందులో నియమపరుడు అంటే అన్ని రకాల కూడా ఏదైతే వాళ్ళ పెద్దవాళ్ళ సాంప్రదాయాన్ని నిలబెట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు నియమపరులే. ఇప్పుడు మనం మోడీ గారు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ గారు చూసుకున్నట్లయితే ఆయన నియమపరుడు అంటే ఆయన అంతా కూడా పూర్వకాలంలో యోగాభ్యాసాలన్నీ చేసి అన్ని రకాల కూడా ఎలా అయితే మనం దేశ ప్రగతిని నిలబెట్టాలని చెప్పేసి ఆయన కృషితోటి ఇవి అభివృద్ధి స్థాయిలోకి రావడం జరిగింది. నియమపరుడు వ్యవహారవేత్త అన్ని రకాలు కూడా ఏదైనా సరే మనకు వ్యవహారం ఇచ్చినట్లయితే అన్ని రకాల వ్యవహారాల్లోనూ కూడా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళి పరిపూర్ణంగా చేసుకునేటువంటి తత్వం గలవంటి వారు ఈ స్క్వేర్ హ్యాండ్ కలిగి ఉన్నటువంటి వారు అదే ఆత్మనిర్ణయ ప్రకారంగా వర్తిస్తారు. అంటే సోల్ చెప్పేది అది ఏదైనా సరే ఇప్పుడు మనం లోపల చెప్పేది మనం చేసే పని అది చేస్తూ ఉంటాం, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క మాట ఒక్కొక్కసారి మనం పెడచెవిని పెడుతూ ఉంటాం. ఏదైనా సరే అలా చేస్తే మనం ఒక చోటకి వెళ్ళాలి అనుకుంటే ఒక చోటకి వెళ్ళకుండా వేరే చోటుకి పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఈ కలిగినటువంటి వారు ఈ సాముద్రికం కలిగినటువంటి వారు కంపల్సరీ ఆ విధంగానే వాళ్ళు ఏది సోల్మేట్ చెప్తుందో ఆ ప్రకారంగానే వెళుతూ ఉంటారు. ఉత్సాహి సజ్జనుడు అన్ని రకాలుగా కూడా అందరికీ మంచి చేయాలి, మంచిగా ఉండాలని చెప్తూ అన్ని రకాలుగా కూడా అందరినీ కూడా ఆదర్శవంతంగా ఉంటుంటారు. వ్యాపారపరంగా కానీ వ్యాపార దక్షత కలిగి ఉంటారు. అందరూ వీరు ముఖ్యంగా చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా డాక్టరు మరియు వకీలు అంటే మన లాయర్ వృత్తి కలిగినటువంటి వారి చేతులు చూసుకున్నట్టయితే కనుక వారి చేతులు ఎక్కువగా ఈ రకంగా ఉండడం జరుగుతుంటుంది. అందులోని ఏదైతే సైంటిస్ట్ అంటే మన శాస్త్రవేత్తలు కూడా ఇందులోకి పరిగణలో తీసుకుంటారు. ఇంజనీరు యంత్ర సంబంధమైన అంటే ఫ్యాక్టరీస్ పెట్టిన వాళ్ళు అన్ని రకాలుగా కూడా అన్ని రకాల వారి దీంట్లో కూడా ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. అందులో వీరితోటి వాదించడం అనేది చాలా కష్టమైనటువంటిది. వాదనా బలం వారిలో చాలా పలు మోతాదులో ఉంటుంది. కాబట్టి అందులో నిదానంగా ఉంటారు, వాదించగలిగే బలం కూడా ఉంటుంది. ఎవరికి కూడా వారు ముఖ్యంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు తప్ప ఎవరితో వాదన అనేటువంటిది పెట్టుకోవడం అనేది జరగదు. మరి మూడవది వచ్చి మనం చూసుకున్నట్టు కనుక గోపురాకారమైనటువంటి వేళ్ళు, దానికి మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నట్టు కోనిక్ అని చెప్తూ ఉంటారు. వారి యొక్క చూసుకున్నట్టు కళాప్రియత అంటే వారు మన సినిమా సంబంధించిన వారు సినిమా కళారంగాల్లో ఉన్నటువంటి వారిగా ఉంటారు. మరియు వాళ్ళ యొక్క చూసుకున్నట్టు నాట్యము నృత్యము అంటే ఈ ఏదైతే మన ప్రాచీన కళ అనేటువంటి నృత్య సంబంధమైనటువంటి వాటిలో సిద్ధహస్తులై ఉంటారు. సంగీతము మరియు నాటకాల్లో వీరికి ఎక్కువగా ప్రాజ్ఞ అంటే వీరు అన్ని రకాలుగా కూడా చిన్నప్పటి నుంచి అన్ని రకాలుగా వీళ్ళ చేయడంలో సిద్ధహస్తులై ఉంటారు. వీరికి చెప్తున్నట్టుగా వీరి కళల్లో అన్ని రకాలుగా మంచి నిష్ణాతులై ఉంటారు. సౌందర్యోపాసకుడు అంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి కళల యందు హృదయ సంబంధం వ్యవహారాల యందు గొప్ప భావకుడు అంటే కవిత్వం చెప్పేటువంటి వారు మరియు వీరందరూ కూడా ఇందులోకే వస్తూ ఉంటారు. అందులో వీరు బొమ్మలు వేయటంలో అంటే డ్రాయింగ్ సంబంధించిన వారి యొక్క చిత్రలేఖనంలో కూడా వీరు అన్ని రకాలుగా ఉంటారు. వీరు ఏదైనా సరే ఒక అలంకారం సంబంధించిన దాంట్లో కానీ అందమైన వస్తువులను పేర్చుకోవడంలో కానీ అందమైన వస్తువులు తయారు చేయడంలో కూడా వీరు సిద్ధహస్తులై ఉంటారు. మరియు నాలుగవది చూసుకున్నట్లయితే కనుక ఎలిమెంటరీ అంటే దేహ పరిశ్రమ తెలియచేయ వ్రేళ్ళు అంటారు దీన్ని. అంటే ఇది సామాన్యంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా కష్టపడేవాళ్ళు తర్వాత ఏ వృత్తిలోనే కూడా పూర్ణంగా చేయలేరు వీరు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఈ తాపీ పని చేసేటువంటి వారు లేదంటే కనుక ఏదైతే మట్టి కుండలు ఇట్లాంటివి ఏవైతే చేస్తూ ఉంటారో వారు ఎక్కువగా అలాంటి వాటిలో వాళ్ళకి ఈరోజు నాకు గడిస్తే చాలు రేపు ఎలా ఉంటే ఏమిటి అనేటువంటి భవిష్యత్తు గురించి ఆలోచన లేని విధంగా ఉంటూ ఉంటారు. అందులో వీరికి ఏంటంటే పరధనము పరస్త్రీలు ఎంత అపేక్ష ఎక్కువగా ఉంటుంది. అంటే మన మిగతా విషయాల్లో ఇక పరమ వ్యామోహము ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందులోని వీరికి చిన్న విషయానికే కోపం వస్తూ ఉంటుంది, ఉద్రేకం ఎక్కువగా ఉంటుంటుంది. అందులోని ప్రతి దాంట్లోని కూడా ఉత్సాహం ఉంటుంది, కానీ వీరు చేసే ఆలోచనలో కొంచెం
బ్యాడ్ ఐడియాస్ కానీ లేదంటే కానీ నీచ ప్రవృత్తి కలిగి ఉండడం కానీ అట్లాంటివి జరుగుతుంటుంది. వీళ్ళకి భోగలాలసత్వం కానీ లేదంటే బుద్ధి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంటుంది. ఎక్కువగా ఏంటంటే మనకి ఈ రోజు గడిచిపోతే చాలు మనం వ్యసనాలకి లోనే ఎక్కువగా ఉంటుంటారు ఈ హస్తం కలిగినటువంటి వారు ఇవన్నీ రకాలుగా కూడా. తర్వాత మనకి 5వది చూసుకున్నట్టే మిక్స్డ్, అంటే మిశ్రితమైన వేలుగా చెప్తూ ఉంటారు. అందువల్ల వీరు బహుముఖ ప్రజ్ఞాశాలులు, అంటే ఒక టాలెంట్ మీదే కాకుండా అనేక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పేసి ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటాం ఇంగ్లీష్లో, అది వీరికి బాగా వర్తిస్తూ ఉంటుంది. ఏ పనిలో అయినా సరే అన్నీ కూడా ఏది నేర్చుకున్నా సరే సంపూర్ణ జ్ఞానం ఉండదన్నమాట. అంటే కొంతవరకే నేర్చుకుని కొంతవరకే దాన్ని ముందుగా ఉంటుంది తప్ప, అంటే అది ఇన్కంప్లీట్గానే వదిలేస్తారు, అది పూర్తిగా చేయరు. అది అస్థిర ప్రకృతి గలవాడు అంటారు తెలుగులో అయితే కనుక. అన్ని పనులు చేయడానికి సంకల్పిస్తారు, అంటే నేనే చేయగలను, నేనే అన్ని రకాలుగా చేస్తానని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా దేనిలోని కూడా రాణింపు అనేటువంటిది తక్కువగా ఉంటుంది అనమాట. అదే రకంగా ఇంకోటి ఫిలాసఫిక్, అంటే మనం 6వది చూసుకున్నట్టయితే కనుక తత్వజిజ్ఞాస, అంటే ఏదైతే కనుక మనం శాస్త్రానుగుణంగా శాస్త్రపరంగా చూసుకుంటామో అది తెలుసుకోవాలి, అన్ని రకాలుగా ఉండాలి అనేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు రసాయన శాస్త్రజ్ఞులుగా, వైద్య విద్యా నిపుణులుగా మరియు ఉపాధ్యాయులు, ఇప్పుడు ఏదైతే మేనేజర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ రహస్య విద్యల యందు కొంత నిపుణత్వం కలిగి, అంటే ఇప్పుడు మనం ఏదో మెడిసిన్ పరంగా కానీ అన్ని రకాలుగా ఎవరైతే ఉంటారో వారిలో ఈ ఎక్కువగా కనబడుతుంటాయి, ఫిలాసఫిక్గా కనబడుతుంటారు. వీరికి ఎక్కువ ఏంటంటే తాత్వికమైన దృష్టి ఎక్కువగా ఉంటుంది, ఫిలాసఫర్గా ఎక్కువగా ఉంటుంటారు. వీరి ఆలోచన స్వభావం కూడా మనకి విచిత్రంగా ఉంటుంటుంది. అంటే వీరికి ఎక్కువగా కేతువు గోచరించినప్పుడు ఈ విధంగా మనకి తాత్వికమైనటువంటి దర్శనంగానే కలుగుతూ ఉంటుంది. పగలుగారికి ఎక్కువగా ధన సంపాదన చేస్తారు, కానీ వారికి వారు ఉపయోగించుకునేది చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా వీరు స్వాభిమాని, అంటే వీరికి ఎక్కువగా సెల్ఫిష్ మైండ్ ఉంటుంది అనమాట. ఎక్కువగా సెల్ఫిష్గా ఉండడం, తర్కం ఎక్కువ. ఏదైనా చిన్న విషయానికి వచ్చేసరికి వాళ్ళలో తర్కం, అంటే ఇది ఎందుకు కాకూడదు, ఇదే ఎందుకు ఎలా జరుగుతుంది, ఎలా ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఆ రకంగా మనకి తర్కం చేసేటువంటి, విమర్శన చేసేటువంటి వారికి ఎక్కువగా ఉంటారు. అందులోని కవిగా అవుతుంటారు. కవిగాను రచయితలు, యోగులు మరియు ముముక్షువులు తన భావాలను వెల్లడి చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా మెడిటేషన్ అలవాటు అయిన వారు, తర్వాత అభ్యాసం చేసినటువంటి వారు యోగులుగాను, తర్వాత ఎక్కువ యోగాభ్యాసంలో వీరు సిద్ధహస్తులై ఉంటారు. అదే ఇంకా చివరిగా అంకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చివరాఖరిగా మనకి ఈ హస్తాలలో సముదాయిక ఫలాలను మనం చూసుకున్నట్లయితే కనుక మొనదేలిన వేళ్ళు, అంటే సూదిగా ఉండడం జరుగుతూ ఉంటుంది, బాగా సూదిగా ఉండేటట్టుగా ఉంటుంది. వీరు ఏంటంటే అన్ని రకాలుగా పరిశ్రమ బాగా చేస్తూ ఉంటారు. అందులోనే ఆదర్శవంతంగా ఉంటారు. 10 మందికి ఫలానా వీడి ఈ విధంగా ఉండాలి, మనం ఎవరిని ఈ విధంగా ఉంటేనే అన్ని రకాలుగా బాగుంటుంది, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ జీవితం నాకు భగవంతుడు ఇచ్చాడు అనేటువంటి వాటి మీద ఎక్కువగా అన్వేషణ చేస్తూ ఉంటారు. ఎక్కువగా వరల్డ్ నాలెడ్జ్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంటుంది. అన్ని రకాలుగా వ్యవహార జ్ఞానం తెలిసినటువంటి ఇదిగా ఉంటుంది. రంగులంటే చాలా ఇష్టం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. ఇష్ట దైవాన్ని, ప్రత్యక్ష దైవాన్ని, ప్రత్యక్ష రూపాన్ని దర్శించుచుండును. అంటే వీరికి కేతువు కూడా ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే కనుక వీరికి అన్ని రకాలుగా కూడా ఈ విధంగా భగవతారాధన కూడా ఎక్కువగా వీళ్ళకి చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ ఏదైతే పాయింటెడ్ వేళ్ళు మనకి పాయింటెడ్ సంబంధించిన మొనదేలిన వేళ్ళు కలిగినట్టు ఎవరైతే ఉంటారో వారు అన్ని రకాలుగా కూడా దేవతాభక్తి కలిగి ఉంటారు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. అందులో భగవంతుడి యొక్క ఎందుకు భగవంతుడి మనకి అవకాశం ఇచ్చాడు అనేటువంటి దాన్ని కూడా దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు.